మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాగవతం చదువుకోవచ్చా మాతాజీ పీరియడ్ టైంలలో? చదువుకోవచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు భాగవతము, శ్రీమద్ భాగవతం పుస్తకాలును శ్రీ విగ్రహము వేరు వేరు కాదని భావిస్తారు. చాలా మంది భాగవతం పుస్తకాలు దేవుడి గదిలో పెట్టుకుంటారు. సో దేవుడి గదిలో పెట్టుకున్నవి అవి ముట్టుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు అనుకోండి. సో పెద్దవాళ్ళని బాధ పెట్టేలా మీరు అలాంటి పనులు చేయొద్దు. కానీ చదువుకోవడం అయితే తప్పు కాదు. శాస్త్రంలో భాగవతం చదువుకోవడం నిషిద్ధం అని ఎక్కడా చెప్పలేదు. నేనైతే ఏం చేస్తానంటే బయట ఉన్నప్పుడు పుస్తకం ముట్టుకోకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి, లేకపోతే ఫోన్ ఓపెన్ చేసి, ఫోన్ లోను ల్యాప్టాప్ లోను చదివేసుకుంటాను. లేకపోతే ఇంకో పని ఏం చేయొచ్చు అంటే ప్రతిరోజు చదువుకుంటాం కదా, అది నోట్స్ రాసుకుంటాను. నేను జనరల్ గా ఏం చదువుకున్నా నోట్స్ రాసుకుంటాను. సో బయట ఉన్న 3 రోజులు ఆ నోట్స్ చదువుకోవడం, ఆ నోట్స్ ని మళ్ళీ పాయింట్స్ గా రాసుకోవడం, రీరైట్ చేసుకోవడం, అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఎవ్వరూ వద్దు అనకపోతే చదువుకోవడానికి మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరైనా వద్దు అంటుంటే మాత్రం మా మాతయ్య చెప్పారు చదువుకోవచ్చని నేను చదువుతాను అని అలా రెబెల్లా చేయకూడదు. వద్దు అంటే మానేయండి. మిగతా 26 రోజులు చక్కగా చదువుకుంటే ఆ 26 రోజులు చదువుకుని రాసుకున్న నోట్స్ లేకపోతే అది నెమరు వేసుకోవడానికి మనం ఆ 4 రోజులు ఉపయోగించుకోవచ్చు. అండ్ నామజపం చేసుకోవచ్చు. జపానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఆ 3 రోజులు కూడా మనం మనసులో తలుచుకోకుండా ఉండలేము. అప్పుడు అది దోషం కానప్పుడు ఇది పట్టుకున్నప్పుడు దోషం ఎందుకు వస్తుంది? అది దోషం కాదు. అది దోషం అని నేను చెప్పలేదు. అది దోషంగా ఎవరైనా భావిస్తూ ఉంటే వాళ్ళని, మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా అది వద్దు చెయ్యొద్దు అన్నప్పుడు అది దోషం కాబట్టి మానే మనసు లేదు. ఎవరి మనసునైనా నొప్పించి చేస్తే అది భక్తి కాదు కాబట్టి మనసును నొప్పించవలసి వచ్చిన పక్షంగా మానేయండర్రా అని చెప్తాను. మాల అయితే చేసినా కూడా దాన్ని కడుక్కుంటారు కదా, బుక్కులను అయితే కడగలేం కదా. అలా బుక్ కి పేపర్ కి ఏమీ ఇది లేదు. అంటే అవి పురాణాలు ఈక్వల్ నథింగ్ బట్ అంటే డీటీస్ కాబట్టి లైక్ అంటే కృష్ణ రామ అని మనం అనుకుంటాం కాబట్టి మనం దేవుళ్ళని టచ్ అయినప్పుడు మన పుస్తకాలు టచ్ చేయాలని ఎందుకు అనుకుంటాం? లైక్ అలా అంటే మాతాజీ, అలా అంటే ఏం ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు తెలుసా? మరి అభిన్నత్వం నామనామిలో అయినప్పుడు నేమ్స్ చెప్తున్నాం కదా అంటారు. నో అంటే మనకి టచ్ అనేది పేపర్ వి కాంట్ వాష్ అని అలా అంటున్నారు కాబట్టి దేవుణ్ణి ముట్టుకొని కూడా వాష్ చేయొచ్చు కానీ క్వశ్చన్ కూడా వస్తుంది కదా. సో కరెక్ట్, వెరీ కరెక్ట్. సో ఇప్పుడు ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది. నీకు చదువుకోవాలని ఉంది, బుక్ టచ్ చేయకూడదు. మనకి టెక్నాలజీ కలియుగం కలవు దోష నిదే రాజన్ అస్తి ఏకో మహద్గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం వ్రజేత్. కలియుగం దోషభూష్టమైనా సరే ఇందులో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే హరినామాలు ఉన్నాయి. అలాగే ఎన్ని అవాంతరాలు ఉన్నా చదువుకోవాలనుకున్న వాడికి మనసుంటే మార్గం ఉంటుంది. మనకి టెక్నాలజీలో అన్ని దోషభూయిష్టాలే అయినా టెక్నాలజీలో ఉన్న అతి మధురమైన విషయం ఏంటంటే మన వేదాబేస్. హాయిగా వేదాబేస్.com కొట్టి ల్యాప్టాప్ లో కావాల్సినంతసేపు చదువుకోవచ్చు. అది కాకపోయినా ఎంతమంది భక్తులు అన్ని భాషల్లో, తెలుగు, హిందీ, రష్యా, కన్నడం, తమిళు, సకల భాషల్లోనూ మన ఇస్కాన్ డివోటీస్ బోల్డ్ అన్ని ప్రవచనాలు చెప్తున్నారు. ఆ 3 రోజులు హాయిగా చెవులకు పని చెప్పి ప్రవచనాలు వినొచ్చు. ఏమంటారు? అంటే మనకి చదువుకున్నప్పుడు ఉన్న డౌట్స్ అన్ని ఆ టైంలో మంచిగా వినడానికి చాలా బాగుంటుంది. రిలేటెడ్ భాగవతం వర్సెస్ అన్నా, భగవద్గీత వర్సెస్ అన్నా, ఇంకా మీకు ఏ డౌట్స్ ఉంటే ఆన్లైన్ లో టైప్ చేశారంటే మీకు ఆ 3 రోజులు అలా మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు. అవునవును, కరెక్ట్, నైస్ ఐడియా. థ్యాంక్ యూ మాతాజీ. యువర్ సర్వెంట్స్ పావని అండ్ కిడ్స్. హరే కృష్ణ.